దో సిటేషన్స్, కొటేషన్స్ అండ్ డెఫినేషన్స్కి సంబంధించిన ట్యాగ్స్ ఇవి ఉన్నాయి. మరి వీటిల్ని ఎలా యూజ్ చేయాలనేది మనం ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తాం. ఓకే, ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. మరి మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఫస్ట్ ఎగ్జాంపుల్ని ఓపెన్ చేస్తాం. సో అడ్రస్ ఏ విధమైన లుక్ ఉండాలో మీ డాక్యుమెంట్లో అదే లుక్ని ఇచ్చేదానికి అడ్రస్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, అడ్రస్/అడ్రస్, దీనికి మధ్యలో ఏమైతే ప్లేస్ చేస్తామో అది ఇక్కడ అడ్రస్ లాగా షో కావడం జరుగుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్రివేషన్ టైటిల్ యునైటెడ్ స్టేట్స్ అని ఇచ్చి దానికి UN అని షార్ట్ ఫామ్ పెట్టాం. సో మీరు ఈ అబ్రివేషన్ని, ఇది షార్ట్ ఫామ్ వచ్చేసి UN, ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ అని అబ్రివేట్ చేయడం జరిగింది మన డాక్యుమెంట్లో. అట్లనే అక్రోనిమ్, దానికి టైటిల్ వరల్డ్ వైడ్ వెబ్ అని పెట్టి WWW, సిమిలర్ టు అబ్రివేషన్ అనమాట. ఇట్లా షార్ట్ ఫామ్లో ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఇవి ఓల్డ్ బ్రౌజర్స్లో వర్క్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. మీరు అక్కడ చూడండి, కరెక్ట్గా ప్లేస్కి తీసుకెళ్తే కనిపిస్తుందా అక్రోనిమ్, ఫుల్ ఫామ్ కనిపిస్తుందా, వరల్డ్ వైడ్ వెబ్ అని కనిపిస్తుంది. ఓకే, అలా అనమాట. ఓల్డ్ బ్రౌజర్స్లో, ఓల్డ్ వర్షన్ బ్రౌజర్స్లో ఇవి వర్క్ కావు. ఇట్లా అబ్రివేషన్స్ని లేదంటే అక్రోనిమ్స్ని యూజ్ చేసేదానికి ఆ ట్యాగ్స్ని అప్లై చేయొచ్చు. తర్వాత ఎగ్జాంపుల్లో చూడండి, బ్లాక్ కోట్ అని ఉంది. సో ఫస్ట్ here comes a long quotation అని మిగతా దాన్ని బ్లాక్ కోట్స్లో పెట్టడం జరిగింది. అట్లనే షార్ట్ కొటేషన్ కావాలంటే ఇట్లా Q అనే ట్యాగ్ ద్వారా పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా లాంగ్ కొటేషన్స్, షార్ట్ కొటేషన్స్ మనం బ్లాక్ కోట్ అదేవిధంగా Q అనే ట్యాగ్స్ ద్వారా ప్లేస్ చేస్తే ఈ విధమైన కొటేషన్స్ ఇక్కడ వస్తాయన్నమాట.